బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో జనసేన దూకుడు పెంచింది. ఇవాళ విజయవాడ జనసేన కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. అనంతరం స్క్రీనింగ్ కమిటీ కూడా సమావేశం కానుంది. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు జిల్లాలలో పర్యటన, బహిరంగ సభపై చర్చించనున్నారు. పార్టీ బలోపేతం, పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నేడు విజయవాడ జనసేన కార్యాలయంలో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ అలాగే స్క్రీనింగ్ కమిటీతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? ఏంటి ఓవరాల్ గా డీటెయిల్స్? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు గెలిపే లక్ష్యంగా ముందుకు సాగనున్నారు. జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీతో ఈ రోజు విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో భేటీ కానున్నారు. ఆ భేటీ తర్వాత జనసేన పార్టీ స్క్రీనింగ్ కమిటీకి సంబంధించినటువంటి కమిటీతో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించనున్నారు. అంటే ఇప్పటి వరకు జనసేన పార్టీకి సంబంధించి సుమారు 10 ప్రాంతాలలో పార్లమెంట్ నియోజకవర్గ కమిటీలు వేయటము, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా కమిటీల చిరురూపు తీసుకొచ్చి ప్రకటనకు సిద్ధమున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన 15 ప్రాంతాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ కమిటీల నియామకం, అదేవిధంగా అసెంబ్లీ కమిటీలకు సంబంధించి కూడా నియామకానికి సిద్ధం చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి జిల్లాలలో పర్యటనలు, అదేవిధంగా జిల్లాకు 2 చొప్పున బహిరంగ సభలకు సంబంధించి తుదిరూపు తీసుకురావడం కోసం ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీతోనూ అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీలతోనూ భేటీ అయి చర్చించనున్నారు. అంటే చూస్తే ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలనే పిలుపునిచ్చే నేపథ్యంలో జనసేన పార్టీ దూకుడు పెంచిందనే విధంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా విజయవాడ నుంచే కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తుది నిర్ణయాలు తీసుకున్న తర్వాత వాటికి సంబంధించి రూట్ మ్యాప్ను కూడా విడుదల చేసే అవకాశం ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు రాయలసీమ జిల్లాలు చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు సంబంధించి అదేవిధంగా ప్రకాశం జిల్లాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు లేకుండా ఉన్నాయి. కానీ రానున్న రోజుల్లో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఈ జిల్లాలలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటన కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటించిన పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో గుంటూరులోనే ఒక బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది. కృష్ణా జిల్లాకి అదేవిధంగా విజయవాడకి సంబంధించి కూడా ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేయడమే కాకుండా ఆ సభను ఏ విధంగా నిర్వహించాలి ఏందనే దాని మీద కూడా పూర్తి స్థాయి కసరత్తు సిద్ధం చేయడం జరుగుతుంది. దీనితో పాటు అసెంబ్లీ కమిటీలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన, అదేవిధంగా అసెంబ్లీ కమిటీలకు సంబంధించిన సభ్యుల నియామకాలకు సంబంధించి కూడా తుదిరూపు తీసుకొచ్చే విధంగా కూడా ఈ భేటీలు ఉండడం జరుగుతుంది. ఈ రోజు జరుగుతున్నటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీకి సంబంధించి ఒక ప్రాముఖ్యత ఉండడం జరిగింది. ఈ కమిటీల భేటీ తర్వాత తుదిరూపు తీసుకొచ్చి ఒకవైపు పవన్ కళ్యాణ్ టూర్ షెడ్యూల్ ప్రకటించడము, రెండో వైపు అసెంబ్లీ కమిటీలు కానీ మిగిలిన పార్లమెంట్ కమిటీలకు సంబంధించినటువంటి కమిటీ సభ్యుల పేరును కూడా ప్రశ్న చేసే అవకాశం కూడా ఉండడం జరిగింది. అంటే తక్కువ రోజులు ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు పార్టీ గుర్తును అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకోవడమే కాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ప్రతి ఇంటింటా ప్రచారం చేయాలని సూచించే అవకాశం ఉండటమే కాకుండా నేతలకు కూడా ఎవరికి వారు ఆ ప్రాంతాల్లో సభలు అదేవిధంగా ర్యాలీలు నిర్వహించి ప్రజల్లోనే ఎప్పుడు ఉండాలని సూచించే అవకాశం కూడా ఉండడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.